హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ భయ్యా, అది రేపే. సో మొత్తానికి రేపే మామూలుగా కాదు, భారీగా సినిమా అయితే విడుదల అవబోతుంది. అండ్ అలాగే భారీగా డే వన్ కూడా పెట్టేలాగే ఉంది అని ఫ్యాన్స్ గట్టి నమ్మకంగా ఉన్నారు. అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా జోరుగానే జరుగుతున్నాయి. ఇవన్నీ బాగానే ఉందిరా భయ్. డే వన్ ఎంత ఉండొచ్చు, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చని చాలా మంది అడుగుతున్నారు. సో ఎంత ఉండొచ్చు, ఎంత రావచ్చు, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అన్ని కలెక్షన్స్ డే వన్ తప్పకుండా మనం ఇప్పుడు మాట్లాడదాం. సో మొత్తానికి అయితే ఇంకా డే వన్ కలెక్షన్స్ ఫస్ట్ డే ఎంత రావచ్చు అంటే మనం ఆంధ్ర, తెలంగాణ, సీడెడ్ అండ్ సౌత్ ఇండియా మొత్తం ఓవరాల్ ఇండియా గురించి వాడుకుందాం భయ్యా. అంటే బుకింగ్స్ ఓవర్సీస్ చూసుకుంటే అంత ర్యాంప్ అయితే లేవు భయ్యా, మరి దారుణంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. జస్ట్ 560K అంతే, అంతకు మించి డాలర్స్కి అస్సలు పోవట్లేదు ముందుకైతే. సో ఫైనల్గా అయితే 800 to 850K, అంతేగాని 1 million కూడా టచ్ చేసే ఛాన్స్ అయితే లేదు ఫస్ట్ డే అండ్ ప్రీమియర్స్ కూడా. సో మొత్తానికి చూడాలి మళ్ళీ ఎలా ఉండబోతుందో ఇంకా రిలీజ్ అయిన తర్వాత. అండ్ ఇక డే వన్ ఇంకా ప్రస్తుతానికి మాట్లాడుకోవాలంటే ఎంత రావచ్చు అని. సో మన ఆంధ్రాలో చూసుకుంటే భయ్య ఖచ్చితంగా 20 కోట్ల షేర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది భయ్య, అందులో డౌట్ అయితే లేదు. ఎందుకంటే ఆంధ్రాలో మంచి వైబ్ ఉంది అండ్ మంచి బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఇంకోటి స్పెషల్గా చెప్పాల్సింది, ఇప్పటి వరకు బుకింగ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ చూస్తే ఏకంగా 30 crores దాటింది అనమాట. 30 కోట్లు, ఆల్రెడీ 30 కోట్ల క్రాస్ దాటిపోయింది. సో మొత్తానికి ఈ లెక్కన మొత్తం ఆంధ్రాలో చూసుకుంటే 20 కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉంది. ఇంక మన తెలంగాణలో చూసుకుంటే బుకింగ్ కొంచెం లోనే ఉంది భయ్య, బట్ ఇంకా అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిలీజ్ కాలేదు. తెలంగాణలో ఇంకా రిలీజ్ కాలేదు. సో మొత్తానికి నైజాంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో అక్కడైతే నాకు తెలిసినంత వరకు 18 కోట్ల దాకా పెట్టొచ్చు భయ్య. ఇంకా అంతకు మించి అంటే సినిమా టాక్ని బట్టి ఉంటుంది. సో మొత్తానికి అయితే 18 కోట్లు అంతే. ఇంకా సీడెడ్ చూసుకుంటే సీడెడ్లో ఉన్న బడ్జెట్ ప్రకారం చూసుకుంటే 5 కోట్ల నుంచి 6 కోట్లు భయ్యా, అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయలేం మనం. సో ఇవన్నీ కలుపుకుంటే మన ఆంధ్ర, తెలంగాణ, సీడెడ్ మొత్తం కలిపితే వస్తుంది 40 to 45 crore షేర్ ఫస్ట్ డే. 45 crore అబౌవ్ కొట్టొచ్చు భయ్యా అంతే, అంటే 45 కోట్ల షేర్ అనమాట. సో ఈ సినిమాకున్న బడ్జెట్కి, క్రేజ్కి దిస్ ఈజ్ ద హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎస్, అన్డౌటెడ్లీ. సో ఇంతకంటే ఎక్కువ కలెక్ట్ చేస్తే ఇట్ ఈస్ రికార్డ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాకున్న వీక్నెస్ చాలా ఉన్నాయి. సో మొత్తానికి ప్రమోషన్స్ సరిగ్గా లేవు. అండ్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఇంత వీక్ పబ్లిసిటీ అండ్ ఇంత వీక్ బుకింగ్స్ ఫస్ట్ టైం చూస్తున్నాం. సో వాటిని అన్ని దాటుకొని రావాలి కాబట్టి సినిమా అయితే నేనైతే ఆంధ్ర, తెలంగాణ మొత్తం కలుపుకొని 45 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్పకుండా మన కాంట్రోల్లో తెలియజేయండి. ఇంకా మొత్తం కర్ణాటక ఇవన్నీ కలుపుకున్నా తక్కువే వస్తుంది భయ్య, అంతకు మించి అయితే రాదు. సో మొత్తం ఓవరాల్గా నేనైతే ఒక 55 కోట్ల షేర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మినిమం 80 కోట్ల నుంచి 90 కోట్ల గ్రాస్ అయితే రావచ్చు సినిమాకి, అందులో డౌట్ లేదు. సో మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తప్పకుండా కంట్రోల్ తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని కూడా వెళ్ళండి. అండ్ తప్పకుండా తెలియజేయండి భయ్య, మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మన ఆంధ్ర, తెలంగాణ అండ్ ఓవర్సీస్ మొత్తం కలిపి. సో అంతే భయ్య, ఇంకేం లేదు చెప్పడానికి. సో మొత్తానికి అయితే బ్రేక్ ఈవెన్ అయితే 126 కోట్లు, అంటే 127 కలెక్ట్ చేయాలి. సో కష్టపడేది సినిమా అయితే చూద్దాం మళ్ళీ ఏ రేంజ్లో ఉండబోతుందో. టాక్ను బట్టే సినిమా ఉంటుంది. ఇంకెందుకు బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చేసుకోండి, సినిమా చూసేయండి. ఖచ్చితంగా బయటకు మంచి వర్క్ వస్తున్నారని ఆశిస్తున్నా. అండ్ ఇంకెందుకు కలుస్తాం, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి వాళ్ళ ప్లీజ్.